ఇక చిన్న పిల్లల విషయానికొస్తే పిల్లలు ఎండైనా, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఆడుకోవడానికే చూస్తుంటారు. సో, వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా పిల్లలు ఆటల్లో పడినప్పుడు వాటర్ తాగటం తగ్గిస్తారండి. వాటర్ తాగటం మర్చిపోతారు. సో, అందుకనే కంపల్సరీ ఒక లెక్క అంటే ఒక 3 బాటిల్స్ కానీ, 4 లీటర్స్ కానీ అది కంపల్సరీ వాళ్ళు ఫినిష్ చేసేటట్టు చూడండి ఒకటి. రెండోది మిట్ట మధ్యాహ్నం పూట పిల్లల్ని ఆడనీయద్దు. థర్డ్ వాటర్ రిచ్ ఫుడ్స్ కుకుంబర్ గానీ, బొప్పకాయ గానీ, లేకపోతే మస్క్ మెలన్స్, వాటర్ మెలన్స్ ఇయన్నీ ఫుడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ. ఫోర్త్ స్క్రీన్స్ లిమిట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు అండి మనం బయటికెళ్ళి ఆడుకునే పిల్లల్ని ఎలా డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్స్ నుంచి కాపాడాలి. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరినీ మొబైల్స్, స్క్రీన్ టైమ్. సో, మొబైల్స్ అండ్ స్క్రీన్ టైమ్ తగ్గించి కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు అట్‌లీస్ట్ ఫ్రీక్వెంట్‌గా కొంచెం లేసి స్ట్రెచెస్ అనో, వాకింగ్ అనో ఆ స్క్రీన్ ముందు నుంచి లేపుతాం. ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లల్లో చూడాల్సింది ఏంటి అంటే గనక బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అండి. సమ్మర్‌లో జనరల్‌గా పిల్లలకి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఎక్కువ స్టమక్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువుంటాయన్నమాట. సో, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సహజం బయటికెళ్దాము, తిందాము. సో, రా ఫుడ్, అన్‌కుక్డ్ ఫుడ్ అంటే స్ట్రీట్‌లో ఇప్పుడు చట్నీస్ ఏదన్నా ఉల్లిపాయలే ఉంటాయి, లేకపోతే చట్నీలుంటాయి. అయి అన్‌కుక్డ్ ఫుడ్ అనమాట. ఇలాంటి వాటిల మూలంగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఒకవేళ బయట తినాలి అన్నా సరే అప్పటికప్పుడు వేడివిగా అప్పటికప్పుడు కుక్ కుక్ చేసి ఫ్రెష్‌లీ చేసి ప్రిపేర్డ్ ఫుడ్ ఏదైనా ఇప్పించండి గానీ స్టేల్ అంటే పొద్దున చేసింది సాయంత్రం వరకు ఉంటుంది. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్స్, అన్‌కుక్డ్ ఫుడ్స్ ఈట్లన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉంచాలన్నమాట.